హలో ఫ్రెండ్స్, సైనసిటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా గుడ్ ఫుడ్స్, అవాయిడింగ్ ఫుడ్స్, ఇంకా హోమ్లో కొన్ని టిప్స్ చెప్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సైనస్ అంటే ముక్కు చుట్టూ ఉన్న సైనస్ గుహలు, అంటే సైనస్ క్యావిటీస్లో చలి, జలుబు లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల మ్యూకస్ అనేది పెరిగిపోవడం వల్ల నొప్పి, అలాగే ముక్కు బ్లాక్ అయిపోవటం, హెడేక్, ఇంకా ఫేస్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ని సైనసిటిస్ అని అంటారు. వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, బయటకు వెళ్ళేటప్పుడు తల, ముక్కు, చెవులు కప్పుకునేలా స్కార్ప్ లేదా క్యాప్ని యూజ్ చేయండి. ఎల్లప్పుడూ కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మనం రూమ్ని తడిగా లేకుండా పొడిగా ఉంచుకునేలా చూసుకోవాలి. అలాగే సూర్యకాంతి కూడా ఎక్కువగా లేకుండా చూసుకోండి. ఇంకా డస్ట్, పెర్ఫ్యూమ్స్, పొగ వీటికి దూరంగా ఉండండి. డైలీ స్ట్రీమ్ ఇన్హలేషన్ చేయండి. జలుబు అనేది తగ్గి సైనస్ క్లియర్ అవుతుంది ఇట్లా చేయడం వల్ల. ఇంకా గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. గోరువెచ్చని సూప్స్లో వెజ్ సూప్స్, చికెన్ సూప్స్, అలాగే రసం తాగండి. ఇది మ్యూకస్ని సాఫ్ట్గా చేస్తాయి. ఇంకా అల్లం, వెల్లుల్లి, పసుపు వాడండి. ఇవి చాలా మంచిది సైనస్కి. అలాగే ముక్కు ఇన్ఫెక్షన్స్ని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా తులసి మరియు హనీ ఇది జలుబును తగ్గించడంలో బాగా సహాయం చేస్తాయి. విటమిన్ సి ఉన్న ఫుడ్స్ అంటే ముసంబి, నారింజ, ఉసిరి, టొమాటోస్ ఇవి తినండి. ఇవి బాడీ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇంకా బాదం, అక్రోట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ తినండి. ఇవి బాడీని వేడిగా చేస్తాయి. ఇంకా గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోజు కూడా ముక్కులో మ్యూకస్ అనేది తక్కువగా పేరుకోవడం జరుగుతుంది. సో గోరువెచ్చని నీరు అనేది తాగండి. ఇంకా అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, మిల్క్, పన్నీరు, చీజ్లు తినకండి. ఇవి మ్యూకస్ని ఎక్కువగా పెంచుతాయి. ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇంకా స్పైసీ ఫుడ్స్, స్వీట్ ఫుడ్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇప్పుడు హోమ్లో కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ది, హాట్ వాటర్లో 2 లేదా 3 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ వేసి డైలీ 2 టైమ్స్ ఆవిరి పీల్చండి. రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగండి. అలాగే తులసి రసంలో కొద్దిగా హనీ కలిపి తాగడం వల్ల ముక్కు, గొంతులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి, మంచిది. ఇంకా సాల్ట్ కలిపిన గోరువెచ్చని నీటితో ముక్కుని శుభ్రం చేసుకోవడం మంచిది. అది కూడా డాక్టర్ సజెషన్ ప్రకారం మాత్రమే. ఇంకా యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. మార్నింగ్ సూర్యరశ్మిలో విటమిన్ డి కోసం, బాడీ కోసం 10 నిమిషాలు ఉండండి. ఇంకా కాటన్ క్లాత్స్ అండ్ వూల్ క్లాత్స్ ధరించడం అనేది మంచిది. అలాగే ఈ సైనస్ అంటే జలుబు ఎక్కువ రోజులు ఉంటే కనుక, అంటే లాంగ్ టైం ఉంటే కనుక తప్పనిసరిగా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించండి.